తెలియవనే చెప్పాలి. మరి సమాజానికి తెలుసుంటే ఈ బోధలు, ఈ సేవకులకు ఉండే బాధలు ఉండేటివి కాదు. మరి తెలియవు. ఎందుకు తెలియవు? దేనికి తెలియవు? ఎవరికాడికైనా పోయి దేవుని గురించి అడగండి, ఇది మీకు తెలుసా అని. తెలీదు. పరలోకం గురించి ఎంతమంది తెలుసు? దేవుని పిల్లలరా. పాతాళం గురించి ఎంతమంది తెలుసు? ప్రభు గురించి ఎంతమంది తెలుసు? ఏమిటి, క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు వారి గురించి తెలుసా? క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళందరికీ క్రీస్తు మహానుభావుడు తెలుసా? మన సంఘంలోనే చాలామందికి తెలియదు యేసుక్రీస్తు వారి గురించి. ఇంకా తెలిసి ఉండిన ఎడల యేసుక్రీస్తు వారిని సిలువ వేయకపోయిందురు అన్నాడు. వారికి తెలిసి ఉండిన ఎడల వారు మహిమాస్వరూపియకు యేసుక్రీస్తు వారిని సిలువ వేయకపోయిందురు. 1 కొరింథీ 2:9 ఉంటుంది అనుకుంటాను ఈ మాట. మరి ఇశ్రాయేలీలు సిలువ వేశారు కదా, మనం కాదు కదా వేసింది అని మనం అనుకునేదానికి లేదు. ఎందుకంటే హెబ్రీలు రాసినటువంటి పత్రికలకు వచ్చే తెలుగే 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంటే కొత్త నిబంధనలో దేవుని పిల్లలరా, పౌలు గారు రాస్తూ హెబ్రీ 6:3 నుంచి మనం గమనించినట్టయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ దేవునిలో పాలువారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు కదా సిలువ వేసింది అనుకునేదానికి లేదు. ఎందుకంటే మనం కూడా సిలువ వేస్తున్నామంట. వాళ్ళు శారీరకంగా సిలువ వేస్తే మనం ఎలా వేస్తున్నాం? ఆత్మీయంగా ఎందుకు సిలువ వేస్తున్నాం? ఎలా సిలువ వేస్తున్నాం? తెలిసినవాడు సిలువ వేయడు, తెలిసినవాడు చంపడు. మరి చంపేది ఎవరు? తెలియక చంపితే అన్నాడు కదా. ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉన్న ఎడల మహిమాస్వరూపేగు యేసుక్రీస్తు వారిని సిలువ వేయకపోయిందురు. వాళ్ళకి కానీ తెలుసుంటే చంపుందరు కాదు, వాళ్ళు చంపుండ్రు. ఇశ్రాయేలు తెలియక చంపేశారు. ఇప్పుడు మనం కూడా చంపుతున్నాం, లేదంటే చంపుతున్నాం. వాళ్ళకు వాక్యం వచ్చిందో లేదో నాకు తెలియదండి. వచ్చుంటే చంపరు అన్నాడు. ఈరోజు మనకు వాక్యం వచ్చింది. ఈరోజు మనం బాప్తిసం తీసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని పాలివారం అయిపోయాం. దేవుని పిల్లలరా, దేవుడు మన గురించి మాట్లాడుతూ ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు. ఈ ప్రపంచంలో అందరికీ యేసుక్రీస్తు వారు తెలుసు అనుకుంటున్నారు, కానీ తెలియదు అనడానికి ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఇక్కడికి వచ్చి కూడా బైబిల్కి విరుద్ధమైన పనులు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వాటిని అనుభవిస్తూ కూడా మనం వాక్యానికి భిన్నంగానే ప్రవర్తిస్తున్నాం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నేను ఇలాగ చేశానండి. ఈ
వీళ్ళు ఏమన్నా అనుకుంటారని ఇలాగ చేశానండి. అంటే దేవుడు ఏమనుకోడు అనుకుంటున్నావా? వాళ్ళు అనుకున్నారు కనుక నేను చేశాను అంటున్నావు. మరి దేవుడు ఏమనుకోడా? వీళ్ళు ఏమనుకుంటే ఏమండి? వీళ్ళు ఏమనుకుంటే ఏమవుతుంది? వీళ్ళు స్వర్గానికి పంపించగలరా, నరకానికి పంపించగలరా? వీళ్ళు అనుకుంటే ఏమవుతుంది? వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం మనకేముంది? చీకటికి వెలుగు ఏమైనా పొత్తుందా? చీకటికి వెలుగుకి ఏమైనా పొత్తుందా? దేవునికి దేనికి పొత్తు కుదరదండి. ఉంటే దేవునితోనే ఉండు, లేకపోతే దేవునితోనే ఉండు. రెండు పక్కల డ్యాన్స్ చేస్తే దేవుడికి కుదరదు. సిరికిని తండ్రి గారు చెప్పారు కదా, ఇద్దరు యజమానులు ఎవరు దాసుడుగా ఉండలేరు. సిరికి దేవునికి ఇద్దరికి దాసులుగా ఉంటున్నారు. ఉంటే అట్లన్నా ఉండు, లేకపోతే ఇట్లన్నా ఉండు. కొద్ది రోజులు మనకు ఇంతకాలం ఆయుష్ అని ఉంటుందండి. 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు. అటు ఇటు కాకుండా ఇక్కడ ఉండడం కంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. నాకు తెలిసి లోకంలోనే ఉండడం మంచిది. 50 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండి చచ్చిపోతాం, నరకానికి ఎట్టిపోతాం. నరకానికి పోయే ముందర నరకానికి పోవడానికి సిద్ధపడి మనం దేవునిలో ఒక పక్క ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే 4 రోజులు సుఖంగా ఉండిపోవచ్చు. సునీల్ అన్న చెప్పాడు అనుకుంటా సెమినార్లో 2012లో, మీరు పరలోకం పోయేదానికైతే మీరు ఇక్కడికి రావచ్చు. పరలోకానికి వద్దనుకునేట్టుగా ఉంటే మీరు ఇంటికాడ ఉండొచ్చు. ఇంత దూరం అవసరం లేదు. ట్రైన్ టికెట్లు, తర్వాత ఇక్కడ భోజన ఖర్చులు, ఎందుకు మీకు ఈ శ్రమలు ఎందుకు? శ్రమ పడతాము అని తెలిసిన వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇంటికాడ ఆనందంగా మీరు సంతోషంగా ఉండొచ్చు. దేవుని పిల్లరా, మనము ఎవరికి సంబంధించిన వాళ్ళం అంటే వెలుగుకు సంబంధించిన వాళ్ళము. మనం వెలుగు సంబంధం. మనం వెలగాలి, ఇంకొకరిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాము. కానీ ఆ సంగతిని మనకు మరుగు చేయడానికి వాడు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు సాతాను. ఈరోజు సమాజాన్ని అంతటినీ సచ్చిన సమాజంగా మార్చాడు. ఈరోజు సమాజం మొత్తాన్ని సచ్చిన సమాజంగా అంటే శవాలుగా మార్చేశాడు, మృతులుగా మార్చేశాడు. మొత్తం క్రైస్తవులను కూడా మృతులుగా, చచ్చిన వాళ్ళుగా మార్చేశాడు. చచ్చిపోయిన క్రైస్తవ్యం అంటారు. మార్చింది ఎవరు? సాతాను. మొత్తం దేవుని దృష్టిలో అందరూ ఏమైపోయారు తెలుసా? మృతులైపోయారు. ఆయన మృతులకు దేవుడు కాదు. ఎవరికి దేవుడు అని చెప్పాను ఎన్నోసార్లు మీకు? సజీవులకు దేవుడు. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. సజీవులకు దేవుడు. మృతులంటే మన దృష్టిలో చచ్చిపోతే కదా మృతుడు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ శరీర సంబంధమైన గ్రంథం కాదండి. ఇది అక్షరానుసారమైన జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం కదా. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. దేవుని వర్లరా, ఒక ఆయన మా నాన్నను పాతి పెట్టుకొస్తాను ప్రభువా, చనిపోయాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అక్కడ? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు ముందు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. మృతులు అంటే ఎవరు? వాక్యం ఎవరికైతే ఉండదో వాళ్ళే మృతులు. గుర్తుంచుకోండి. వాక్యము లేని వాళ్ళందరూ మృతులే. వాక్యము లేని వాళ్ళందరూ మృతులు. ఆ మృతులు ఆ చచ్చినోళ్ళు ఈ చచ్చినోడిని పాతి పెట్టుకుంటారు. నన్ను వెంబడించే. మా అమ్మాయి, మా తమ్ముడు భార్య నందు, వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నాకు ఆ రోజు దేవుని పని ఉంది. ఏం దేవుని పని ఉందంటే, మేరీ మాత తిరునాళ్ళకు చాలామంది జనాలు వస్తారు. వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచాలని నిర్ణయించుకున్నాం సంఘంలో. మీకు గుర్తుందా? ఏమండి, మీ అందరికి గుర్తుంది కదా? సంఘంలో మనం అందరం కూడా పాంప్లెట్స్ అక్కడ పోయి పంచాలి. ఎందుకంటే అంతా అక్కడ ఎవరున్నారు? మృతులు ఉన్నారు.
అక్కడికి వచ్చేదంత మృతులే. వాళ్ళు సజీవులు కావాలంటే వాళ్ళకి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. సజీవులమైన మనము మృతులను జ్ఞాపకం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 11 గంటలకు నేను 10 గంటలకు వెళ్ళి పాంప్లెట్లన్నీ తయారు చేయాలి. అప్పటికే ఒకరోజు లేట్ అయిపోయింది. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు వచ్చింది. ఆ రెండో రోజే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, మా తమ్ముడు వాళ్ళ మామ. ఇక్కడ అక్కడికి వెళ్ళాలని నాకు ఒక పిలుపు, ఎవరి ద్వారా? మా అమ్మ ద్వారా. అమ్మ ఇట్లా పనుంది మా అంటే, సరేలేరా నేను ఎట్లా ఒకటి పోతాను, నా బాధ లేదో నేను పడతాను. దేనికి బాధ? దేనికి బాధ? సత్యనారాయణ గడికి పోవడానికి. సత్యనారాయణ గడికి ఎందుకు? ఏం పని అక్కడికి? సత్యనారాయణ గడికి ఏం పని? అసలు మృతుడి కాడికి మనకేం పని? ఆ మృతుడి కాడికి వచ్చే మృతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళాలి, మళ్ళా రావాలి, ఆ పాంప్లెట్లు డిజైన్ చేయాలి, మరలా నేను అక్కడికి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుంది. మా తమ్ముడు వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారు. మా అమ్మ వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళని పెడితే పోదు. మా అమ్మకు స్పెషల్గా ఒక బస్సు ఉండాలి, ఒక కారు ఉండాలి, 4 మనుషులు వెనక ఉండాలి. ఏడుస్తూ ఉంది. యాడికి పోవడానికి? యాడికి పోవడానికి? ఏం మీరు మృతులు ఎక్కడికి పోవడానికి? మృతులు కడిగి పోవడానికి, చచ్చిపోయిన కడిగి పోవడానికి. ఏమండి, నా హృదయాన్ని చంపుకొని వెళ్ళానండి. నా హృదయాన్ని చంపుకొని వెళ్ళాను. అక్కడ ఉన్నంతసేపు నా హృదయాన్ని, నన్ను నేను చంపుకుంటున్నాను. చచ్చిపోయినట్టుంది నేను కూడా. ఇంకో మాట చెప్పమంటారా? వాక్యం తెలిసినవాడు ఈ లోకంలో బ్రతకలేడండి, ఈ లోకంలో ఉండలేడండి, వాళ్ళ మధ్య ఉండలేడండి. అసలు వాళ్ళ వల్ల కాదు. నాకు తెలిసి లోతు గారి మనసు చూసినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డానండి. అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసిన లోతు దినదినం తన హృదయాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? నొప్పించుకుంటూ వచ్చారండి. 2 పేతురు అనుకుంటానమ్మా, 2 పేతురులో ఉంటుంది ఆ మాట, ఒకసారి గమనించండి. నేను ముగిస్తాను త్వరగా. 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చును. అక్కడికి వెళ్ళిన తర్వాత హృదయం నొచ్చుకుంటా ఉంది. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకేమేమో అవసరం లేదు. మా తమ్ముడు వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్య వెళ్ళిపోయారు. కానీ వెళ్ళాలి. ఎందుకు? రేపు నేను చచ్చే ఎంతమంది వస్తారనుకుంటున్నావు? నేను చచ్చే వస్తారా జనాలు? నేను చచ్చే జనాలు రావాలి కదా. మరి రావాలంటే నేను పోవాలి కదా. ఎంతమంది అమాయకులు ఉండరు చూడండి. ఇంకా అంటే నువ్వు చచ్చిపోతే నువ్వు ఎంతమంది వచ్చేది అంత చూసావా నా శవం దగ్గరికి ఎంతకు వచ్చారు? పెద్దోడా, మల్లికార్జున, నైనా, షడ్రక్, చూసావా నేను పోబట్టి కదా ఇంతమంది వచ్చారు అని ఏమన్నా నువ్వు నాతో మాట్లాడతావా? ఇప్పుడు చెప్పిందంత అదే కదా. క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ఎవరు కనపడతారు ఇక్కడ? నువ్వేమైపోతావు? నీ గురించి నీకు ఆలోచన లేదా? మా అమ్మను బేస్ చేసుకుని మిగతా వాళ్ళకు కూడా అడుగుతున్నాను నేను. మన గురించి మనకు ఆలోచన లేదా? లేదు. ఎందుకంటే సాతాను వచ్చి మనల్ని చంపేస్తున్నాడు. సాతాను వచ్చి మనల్ని చంపుతున్నాడు కంటే మనలో ఉన్నటువంటి దేవుని వాక్యాలన్నింటినీ కూడా తీసేస్తున్నాడు. ఇప్పుడు చనిపోయిన గురించి నేను మీకు చెప్పాను. ఏమని చెప్పానంటే అతనికి క్యాన్సర్ వచ్చింది. ఇంత లావు గడ్డ వచ్చింది లోపల. ఆ గడ్డ కిడ్నీలకు చుట్టేసింది. ఇలా పనుకుంటే యువతలకు వస్తుంది, ఇలా పనుకుంటే యువతలకు వస్తుంది. ఏంది అని పోయి స్కానింగ్ చేస్తే జమ్మలమడుగు డాక్టర్ ఆయన చెక్ చేసి
కర్నూలుకి వెళ్ళండి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళండి, లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. ఇది ప్రమాదకరంగా ఉంది. అక్కడికి పోతే స్కాన్ తీస్తే చుట్టూ వేసుకొని ఉండదు. ఒక తాటి చెట్టును, రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ చుట్టుకున్నట్టు. ఒక ఆనకొండ ఒక జంతువును చుట్టుకున్నట్టు కిడ్నీలు చుట్టుకుండదు. కిడ్నీలు బాగున్నాయి. ఆ గడ్డను బయట తీయాలంటే కిడ్నీని కూడా కోసేయాలి. కట్ చేశారు. ఇక బాగుంటాడులే అనుకుంటున్నారు. ఒక 10 రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో మరలా కడుపు నొప్పి అనిపోయి స్కాన్ తీస్తే ఒక 15, 20 లేచి ఉండేవి పక్కలో అలాంటి గడ్డలు. 15, 20 గడ్డలు వచ్చేసి ఉన్నాయి. గడ్డల్లో మగగడ్డ, ఆడగడ్డ, మేల్ ఫీమేల్. అది ఫీమేల్, ఆడది పిల్లలు పెడుతుందంట. 15, 20 వచ్చేసి ఉన్నాయి. ఏమంటే అతన్ని మరణానికి, గడ్డలు పెరిగే కొద్దీ మరణానికి దగ్గరైపోతున్నాడు. ఆ గడ్డలు లావయ్యే కొద్దీ మరణానికి దగ్గరైపోయాడు. ఒక గడ్డ వచ్చినప్పుడల్లా తన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. చివరికి గడ్డలు తలలో కూడా మొలచడం ప్రారంభించేయండి. చెట్లు మొలిచినట్టు గడ్డలు మొలిచేస్తున్నాయండి. తలలో మెదడుకు 2 నెలలకంత ఆయుష్. చచ్చిపోయాడు. 2 నెలలకంతా తన ప్రాణం పోయింది. గడ్డలు లోపలికి వచ్చే కొద్దీ తన ప్రాణం పోయింది. అలాగే సాతాను కూడా వాక్యాలు తీసేస్తున్నాడు, లౌక్యాన్ని లోపల పెడుతున్నాడు. ఆయుష్ ఏమైతుంది? పోతా ఉంది. గడ్డలు ఎలా అయితే పెరుగుతూ వచ్చాయో, సాతానుగాడి లౌక్యపు ఆలోచనలు వాడు ఆలోచనలు లోపల పెడుతున్నాడు. దేవుని పిల్లలారా, వాక్యాన్ని బయటికి తీసేస్తున్నాడు. ఇప్పుడు మీరు విన్న వాక్యాన్ని మీరు వెళ్ళిపోతానే బయటికి వచ్చేంత వరకు కూడా నిద్రపడు. కోప్పడకూడదు అని మనం అన్ని వాక్యం చెప్పామనుకో, నీకు రేపు ఉదయాన్నే కోపం వచ్చి ఉంటుంది. అంటే విన్న వాక్యం ఏమైంది? వెళ్ళిపోయింది. ఇదిగో అబద్ధాలు ఆడకూడదని చర్చిలో నువ్వు వాక్యం అన్న తర్వాత మరలా రేపు అబద్ధాలు ఆడినావు అనుకో, ఏమండి వాక్యం ఏమైంది? వెళ్ళిపోయింది. లౌక్యం వచ్చేసింది లోపలికి. అందుకే చాలామంది చచ్చిపోయారు. అందుకే దేవుడు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం తప్ప నీవు, ప్రకటన గ్రంథం 3:1 ఉంటుంది. నువ్వు పేరుకు బ్రతుకున్నావంటే నా దృష్టిలో నువ్వేమైనావు తెలుసా? చచ్చిపోయావు. ఆదాము పండు తినొద్దు నాయనా, తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు. నీవు నిశ్చయముగా చచ్చేదవు. తిన్నాడు, చచ్చిపోయాడా? మళ్ళా సుమారుగా 1000 ఏళ్ళు బతకలేదా? దినమున చచ్చిపోదు అన్నాడు కానీ చచ్చిపోలేదే. సుమారుగా 1000 దాకా బతికాడు. మరి దానికి అర్థం ఏంటంటే, నా హృదయంలో నువ్వు చచ్చిపోతావు ఆదాము. నా దృష్టిలో నువ్వు చచ్చిపోతావు. దేవుని దృష్టిలో బ్రతకాలండి మనం. ఆయన దృష్టిలో బ్రతకాలి. లోకములో చావాలి. లోకములో బ్రతకూడదు, దేవునిలో బ్రతకాలి. లోకములో చావాలి, దేవునిలో బ్రతకాలి. అందుకే బాప్తిసం దేనికి? లోకములో చావడానికి. ఇక నాకు ఇవి వద్దు, ఈ దరిద్ర పనులే వద్దు, నాకు దేవునికి వ్యతిరేకమైన ఏ పని నాకు వద్దు, ఏది నాకు వద్దు అనుకున్నాం. బాప్తిసం తీసుకున్నాం, చచ్చిపోయాం. ఇంకా ఆ రోజు నుంచి మనలో ఉండాల్సింది, మన దేహాన్ని అప్పగించుకోవాల్సింది, మనల్ని మనం అర్పించుకోవాల్సింది, మన జీవితం ఇంకెవరంటే దేవుడు అనుకున్నాం. బాప్తిసం తీసుకున్నాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. కానీ దేవుని పిల్లరా, ఎందుకో మరి కొన్నిటిని అప్పగించుకున్నాం, కొన్నిటిని అప్పగించుకోలేదు అన్నట్టుంటారు మనుషులు. ప్రమాణాలు చేసుకుంటారు పెళ్ళేటప్పుడు. ఏమని ప్రమాణాలు చేసుకుంటారు? చావు మనలను ఎడబాపు వరకు, ఒక చావు తప్ప మనల్ని ఎవరు విడదీయకూడదు కూడా. అంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఎన్నో వాగ్దానాలు అన్నీ నీకే నేను అర్పించుకుంటున్నాను అనే అమ్మాయి ఉంటుంది. అబ్బాయి కూడా, నా జీవితంలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకుంటున్నాను, నా ఆస్తంట్లో నిన్ను అని కొన్ని వాగ్దానాలు చేసిన తర్వాత, దేవుని పిల్లరా, కొద్ది రోజుల తర్వాత అన్నిటినీ అర్పించుకుంటే ఆమె తర్వాత ఒక్కొక్కటి తీసేస్తూ వస్తుంది. నేను అర్పించుకుంటాను అన్నాను కానీ
ఈ చెయ్యి అర్పించుకుంటానన్నాను కానీ ఈ చెయ్యి కాదంటది. మీకు అర్థమవుతుందా? నేను ఒక్కొక్కటి తీస్తా వస్తుంది. అయ్యగారు కూడా ఒక్కొక్కటి తీసేస్తూ వస్తాడు. నాలో సగభాగం అంటాడు, తర్వాత 3 భాగాలు చేసుకున్నాంలే అంటాడు. మీకు అర్థమవుతుందా? అంటే మారిపోతూ వస్తాయి అన్నీ ఇచ్చేసి కొద్ది రోజుల తర్వాత కొన్నిటి తీసేస్తూ ఉంటారు, కొన్నిటి తీసేస్తూ ఉంటారు. ఇది మాత్రమే భర్త గారు నీకు, ఈ చెయ్యి మాత్రమే, ఈ చెయ్యి మాత్రం కాదు, ఈ కాలు మాత్రమే, ఈ కాలు మాత్రం కాదు, కొన్ని నీకు కొన్ని నాకు. మీకు ఇది అర్థమైతే యేసుక్రీస్తు వరకు అన్నీ అర్పించిన తర్వాత మరలా మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని మన దగ్గర పెట్టుకుంటున్నాం, కొన్ని ఆయనకి ఇస్తున్నాం. అవయవములన్నీ, దేహం అంతా ఎవరికి ఇచ్చేసాము బాప్తిసం ద్వారా? నోరెవరికి, కాళ్ళు ఎవరికి, చేతులు ఎవరికి, కళ్ళు ఎవరికి, మెదడు ఎవరికి? లోపల అవయవములన్నీ దేవుని చిత్తము నెరవేర్చుటకి కదా అని ఏమంటే కొరింథీ 12:18 అంటాడు కదా. అవయవములన్నీ ఆయన చిత్తమును నెరవేర్చుటకు శరీరంలో ఉంచెను. మరి అన్ని దేవునికి ఇచ్చిన తర్వాత బాప్తిసం ద్వారా ఎందుకండి మళ్ళా మనం మాటివి అని చెప్పి మనం తీసుకుంటున్నాం, ఆయనకి ఇచ్చేసి ఇవి నీవి అన్న తర్వాత మరలా మనం తీసేసుకుంటున్నాం కదా. ఎందుకు? మృతులుగా మారడానికి, మృతులుగా మారిపోవడానికి. దేవుని పిల్లలారా, మృతులుగా మారకూడదండి మనం. ఒకసారి వెలిగింపబడ్డాం, ఒకసారి పరసంబంధమైన వరమును రుచి చూసాం, పరిశుద్ధాత్మలో పాలివార్యమైనాము, తర్వాత యుగ సంబంధమైన శక్తులను వాక్యం ద్వారా అనుభవించిన తర్వాత తప్పిపోకూడదు. అలా తప్పితే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్టు, మనం చచ్చిన వారితో సమానమైనట్టు, మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానమైనట్టు. మళ్ళా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈరోజు దేవుని పిల్లర మొత్తం మృతులే, ఎక్కడ చూసినా మృతులే. ఇంత బతికున్న సంఘం ఏదైనా ఉందంటే క్రైస్ట్ చర్చ్ ప్రకాష్ నగర్ అని గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. ఇంతవరకు అద్భుతమైన వాక్యం విన్నాం. మొన్న మేరీనగర్లో ఎలాంటి వాక్యం విన్నాం? మరలా ఉదయం చాలామంది రాలేదు. ఎలాంటి వాక్యమే తెలుసా? కొన్నేళ్ళు బేస్ చేసుకుని సహోదరుడు దైవజనులు అద్భుతమైన ప్రసంగం చెప్పాడు. కార్యసిద్ధి వెనక దాగి ఉన్న దేవుని సంకల్పం, అద్భుతమైన ప్రసంగం. చాలామంది రాలేదు. అమ్మాయిని అడిగిన, ఏమ్మా మీ వాళ్ళంతా రాలేదంటే అంత చచ్చిపోయిండారు నాని. ఎందుకు రాలేదంటే ఒక ఆమెకు తలనొప్పి, ఒక కడుపు నొప్పి, ఒక ఆమెకు కాలు నొప్పి, ఒక ఆయన అన్న ఉన్నాడంట. ఇంకొక ఆయన అడిగితే అన్న అర్జెంట్ పని అని వెళ్ళిపోయినాడు. ఏం పని అంటే ఏం పని లేదన్న ఊరికి పోయినాడు. ఏమంటే ఎన్ని మృతులకు సంబంధించిన పనులా, సజీవులకు సంబంధించిన పనులా? నేను ఎప్పుడు చెప్తా అంటాను, అర్జెంట్ పని, ఏదైనా ముఖ్యమైన పని. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, అతను ఉద్యోగం పని పోకపోతే కుదరదు. ఓకే, ఉద్యోగం లేనోళ్ళు, ఏ పని లేనోళ్ళు వీడికి వచ్చి వాక్యం వినేదానికి ఏమండి? సాతాను ఒక గడ్డ లోపల పెట్టాడు. గడ్డలన్నీ లోపల వచ్చేదానికి ఆయన ఆయుష్ ఏమైపోయింది? ఒక్కొక్క గడ్డ వచ్చే కొద్దీ ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఈ గడ్డ దొక్కనీయకుండా, చర్చి గడ్డ దొక్కనీయకుండా మీ కడుపులో ఏం పెడుతున్నాడు? మీ హృదయాల్లో ఏం పెడుతున్నాడు? పెట్టేస్తున్నాడండి, ఒక గడ్డ పెట్టేస్తున్నాడు. అందుకే రాలేకపోతున్నారు వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారు. మరింతమంది వస్తారు, వండు అన్నం 5 షేర్లు వండింది. మరింతమంది వస్తారు, కూర వండు, పప్పు వండింది, రసం వండింది, గుడ్లో ఏంటో మళ్ళా చేసేసారు. టేబుల్ వేసాం, పెడదాం, అన్నీ రెడీ చేసుకున్నాం. ఎవరు చూసి అంత 10 మంది 15 మంది ఏమైపోయారు? లోపల గడ్డలు వచ్చేసి, ఆ గడ్డ తొక్కొద్దు నువ్వు. ఏ గడ్డ? చర్చి గడ్డ తొక్కొద్దు. మరి ఏం చెప్పాలి సేవకుడికి? ఏదో చెప్పు కథ. సేవకుడు అడుగుతాడు, గ్యారెంటీ అడుగుతాడు. ఆ మొదలుకొని అందరిని అడుగుతాను నేను, ఏం మనం ఎందుకు రాలేదంటాను. ఏదో ఒకటి స్క్రిప్ట్ రెడీ చేసుకొని వస్తారు ఇంటికాడి నుంచే. మేము అన్నయ్య ఆ రోజే అన్న కింద పడిందో లేదో నాకు తెలీదు, నన్ను పడేసేదానికి 100 నెలలు మారండి మా లోపలికి అంటాను. ఏదో ఒకటి చెప్తారు. సంఘాలన్నీ కూడా మృతులండి. సంఘాలంటే దేవుని సంఘం ఒకటేలే కానండి. చెప్పాను కదా ఇప్పుడు ఇంత మందని. మిగతాటివంతా దారుణంగా ఉన్నాయి. మనం క్లిప్ చూసాం.
దేవుని పిల్లలారా, ఒక ఆయన ఒక అతను నిలబెట్టాడు. ఒక ఆమె వచ్చి ఏడ్చిందంట, నా అబ్బాయికి, నా కొడుక్కి ఒక చెయ్యి పొట్టిగా ఉంది, ఒక చెయ్యి పొడుగ్గా ఉందని. అయితే పిలుచుకోరా సంఘానికి అన్నాడంట. పిలుచుకొచ్చినాడంట. చెప్పు అన్నాడంట. ఆయన చెప్తున్నాడేమని, అయ్యగారు ఒక చెయ్యి పొట్టిగా ఉంది, ఒక చెయ్యి పొడుగ్గా ఉంది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఎవరు? ఆ పాస్టర్. అప్పుడే నా ముఖాన్ని తుడుచుకున్నాడు. ఖర్చిప్తో అలా తుడుచుకొని ఈసిరేసాడు అడుగు మీద. ఏది ముఖానికి అలా ఖర్చిప్ తుడుచుకొని ఇసిరేసినాడట. అది వాడి మీద పడింది. తర్వాత అంతే, పొట్టిగా ఉన్న చెయ్యి పొడుగ్గా అయిపోయిందంట. ఏంది? పొట్టిగా ఉన్న చెయ్యి పొడుగ్గా వచ్చేసిందంట. మన చర్చిలో పొట్టిగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాధపడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలియజేయండి. పోస్టర్లు వేసుంటే బాగుండైనా. ఎందుకంటే పాపం ఈ గ్రౌండ్లలో ఈ లాగుతూ ఉంటారు అందరూ. నేను పొద్దున్న గ్రౌండ్కి పోతా కదా, లాగుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? పొడుగు కావాలని. మన సుమంత్ బాబు కూడా పోలీసు కావాలని అంటాడు. ఎందుకు? పొడుగు కావాలి. నేను ఆడికి పోనైనా ఆడికి. ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు? ఖర్చిపుతో వేస్తాడు నీ ముఖం మీద ఆవిడ ఖర్చిపు. అయిపోతావు, ఇంత పడుకో అని ఎట్టు వచ్చేస్తావు. ఎందుకు ఊరికి కష్టాలు ఎందుకు పడ్డావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం అన్నాడంతే. ఇల్లు హల్లెలూయా. ఎవరు? కింద వాళ్ళంతా. ఒరే, ఏడన్నా పొట్టిచి పొడుగవుతుందా? మీరు చెప్పండి. పొట్టోడు పొడుగోడు అవుతాడా? ఏమండి, ఎన్ని మోసం కదా, డ్రామాలు కదా. వీళ్ళందరూ తప్పట్లు కొడుతున్నారు అంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు వీళ్ళంతా? మృతులు. వాళ్ళకి ఏం చెప్తున్నా వింటారా? మరి వాళ్ళకి ఏం చెప్పినా వింటారు. మృతుడు ఏం చేస్తాడు? ఇంకా చచ్చినోడు కడిపి వాళ్ళ గొలుసు ఉంటుంది. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు చచ్చిపోతారు. ఈ పోలీసు వాళ్ళు వెంటనే పోయి ఏం చేస్తారో తెలుసా? అన్నీ పెరిగేసుకుంటారు. నిజమండి. మొన్న ఒక ఆయన ఏడుస్తున్నాడు, మా అమ్మ మెడలో ఇంతలావు గొలుసునింది, ఇంతలావు కమ్మలు ఉన్నాయి, ఏవి కనపడలేదంటే ఎత్తేసినారు. పోలీసు వాళ్ళు తీసుకున్నారు అని కొట్లాడుతున్నాడు. ఆమె గమ్మనుండిందే గొలుసు తీసుకుంటా అంటే. ఎందుకు గమ్మనుండింది? చచ్చిపోయింది. చచ్చిపోయిన అమ్మాయిలో గొలుతులు తీసుకుంటే గమ్మన ఉంటుందా? ఏమండి, కమ్మలు తీసుకుంటే గమ్మన ఉంటుందా? కాళ్ళ గజ్జలు తీసుకుంటే గమ్మన ఉంటుంది. ఎందుకు గమ్మన ఉండదు? అదే సజీవులైతే పట్టుకోమని తీసుకోమని చూద్దాం. మీ దగ్గరికి వస్తారు ఎవరొకరికి వచ్చి మీ గొలుసు లాక్కుంటా అంటే మీరు గమ్మన ఉంటారా? ఎందుకు గమ్మన ఉండరు? మీరు బతుకున్నారు. అదే చచ్చిపోయింది కనుక గమ్మన ఉంటుంది. ఇది మీకు అర్థమైతే ఆత్మీయంగా వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయినారు కనుక తప్పట్లు కొడుతున్నారు. ఈడు హల్లెలూయా అంటే ఆడు హల్లెలూయా అంటున్నాడు. మృతులు. ఈ సమాజం అంతా మీకు ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి నా దగ్గర. సార్ వీడియో కూడా వేసాను, నరేష్ గారి వీడియో, మీకు గమనించినట్లేదు. టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. టీవీల ముందు కూర్చున్న వాళ్ళు అందరూ జాగ్రత్త. నా ముందు కూర్చున్న వాళ్ళు జాగ్రత్త. మీ చేతులు గుండెల మీద పెట్టుకోండి. నేనేమని ప్రార్థన చేస్తానంటే అది కూడా మీకు తెలియని ప్రార్థన, నాకు తెలిసిన ప్రార్థన, భాషలలో చేస్తాను. ఏం జరుగుతుందో తెలుసా? మీ అకౌంట్లలో ఉన్న డబ్బు 10 ఎక్కువైపోతుంది. మీకు వెంటనే మెసేజ్లు వచ్చేస్తాయి చాలా మందికి. అకౌంట్లో ఉన్న డబ్బులు అంటే ఏమవుతాయంటే, 1,00,000 ఉంటే 10 లక్షలు వచ్చేస్తుంది. వెంటనే చేతుల మీద పెట్టుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. నేను చెప్తాను, దేవదూతలు నాతో మాట్లాడుతున్నారు, అవి మీకు చెప్తాను. మీకు అర్థం కాదైనా కూడా తన అకౌంట్లు డబ్బులు పెరిగిపోతాయి. ఇది మెరకల్. శాకరామ సుబ్రామ కర్తన్నాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? దేవదూతల భాషలు మీకు ఎవరికైనా వచ్చా?
నాకు సుబ్రహ్మణ్య అనేది తెలిసింది, శంకరమ్మ అనేది తెలుస్తుంది. శంకరమ్మ శంకరమ్మ సుబ్రహ్మ సుబ్బా. నిజంగా అండి, వాళ్ళంతా నేను గమని వాళ్ళు కూడా ఎవరు అంటే వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? మృతులు. మృతులు. మోసం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడా? ఏమిటి మోసం చేస్తున్నాడు? పొట్టిగా ఉండి చెయ్యి పొడుగ్గా రావడం మోసం కదంటారా? అంతా మోసపోయినారు, అంతా మోసపోయారు, అంతా మోసపోయారు. అంత మృతులే, అంత మృతులే. ఎంతో అంతో సజీవం కలిగినటువంటి సంఘం మీరు కూడా మృతులుగా మారిపోతారా? మీరు కూడా మృతులుగా మారిపోతారా? మరి సజీవులుగా ఉండాలంటే ఏం కావాలంటే వాక్యం ఉండాలంటున్నాడండి. కీర్తనల గ్రంథం ముగిస్తాను 119:50. కీర్తనల గ్రంథం 119:50. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది. ఏమండి, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ఎవరండి మనల్ని బ్రతికించేది? వాక్యం. ఆ వాక్యం కూడా అందరూ చెప్తున్నారులే అంటాడు చాలామంది. ఆడ చెప్పేది వాక్యమే, ఈడ చెప్పేది వాక్యమే. మరి ఏదో ఒక బడిలో చేర్పించు మీ పిల్లల్ని. ఆడ చెప్పేది బడి, ఈడ చెప్పేది బడే కదా. నారాయణలోనే ఎందుకు, చైతన్యంలోనే ఎందుకు, ఏడొక చోట చేర్పించవచ్చు కదా. ఆ బడే ఎందుకు? ఆడ చదివి ఈడ చదివి, ఆడాదే బుక్కు ఈడాదే బుక్కు, తేడాలు లేవా? మోసపోతున్నారండి. ఇలాంటి వాళ్ళందరినీ కాపాడడానికి మనల్ని ఎన్నుకున్నాడు సజీవులుగా. మనకు సత్యవాక్యాన్ని ఇచ్చాడు. నిజంగా అదృష్టవంతులు అండి ఇక్కడికి వచ్చి పడ్డం. మనం ఇక్కడికి రావడం మన ధన్యత అనిపిస్తుందండి నాకు. నిజంగా ఏ పాటి వాళ్ళం, ఎక్కడో పోయి ఉండేవాళ్ళం, ఏదో అయిపోయి ఉండేవాళ్ళం, ఏ నరకానికో ఏ మూలలో పోయి ఉండే మనల్ని దేవుడు తీసుకొచ్చి సజీవులుగా నిలబెడితే ఇక్కడికి వచ్చి కూడా మృతులు చేష్టలు చేస్తున్నారండి చాలామంది. చేయకూడదు. మీరు సజీవులు, మీరు ఎప్పుడు బ్రతకాలి, మీరు ఎప్పుడు బ్రతకాలి. ఎందుకంటే ఎంతోమందిని బ్రతికించాలి. కొద్దిమందిని ఎంచుకున్నాడు ఇశ్రాయేలును. ఈ ప్రపంచానికి ఇశ్రాయేలు ద్వారా నేను దేవుడిగా పరిచయం కావాలనుకున్నాడు. వాళ్ళు చెడిపోయారు. క్రైస్తవులు యేసుక్రీస్తు వారు ఒక్కడొచ్చాడు, 12 మంది ద్వారా ప్రపంచానికి పరిచయం కావాలనుకున్నాడు. నా ద్వారానే పరలోకం అని చెప్పాడు, నా ద్వారానే భూమి మీద చక్కటి మార్గం అని చెప్పాడు. దేవుని మార్గం నా ద్వారానే, నా ద్వారానే పరలోకానికి నేనే మార్గం, దేవుని దగ్గరికి నేనే మార్గం అని ఆ మార్గాన్ని, ఆ బాటను ఆయన వేస్తే సాతాను ఏమండి మనలోనే దూరి మన ద్వారానే దేవుని మార్గాన్ని చెడగొట్టడానికి సిద్ధపడుతున్నాడు. కనుక దేవుని పిల్లరా, మృతుల్లోండి లేయండి, మృతుల్లోండి లేయండి అంటున్నాడు. ఎఫెసీ 5:11. ఎఫెసీ 5:11 చూడండి ఒకసారి. ఎఫెసీలు రాసిన పత్రిక 5:11 త్వరగా అంటే ముగిస్తాను ఇక. ఎఫెసీలు రాసిన పత్రిక 5:11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక. నిష్ప్రయోజనమైన వాడు జోలికి పోద్దు అంటున్నాడు. రెండవది అంధకార క్రియలు. అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అండి. ఎవరి క్రియలు అవి? సాతాను క్రియలు. నిష్ప్రయోజనమైన అంధకార సంబంధమైన క్రియల జోలికి మీరు వెళ్ళక వారి ఉండక వాటిని ఖండించండి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడేట అవమానకరమై ఉన్నది. దేవుని పిల్లరా, ఇంకా తర్వాత అండి, సమస్తమును ఖండింపబడి అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఒకవేళ నిద్రపోతున్నావేమో, మన ఆలోచనలు మనకు ఎట్లున్నాయంటే, ఒకని మార్గం మనకు యథార్థముగా కనపడను, చివరికి అది మరణమునకు. ఒకని మార్గం వానికి యథార్థముగా కనపడను, చివరికి అది మరణమునకు చేరును. మన మార్గం మనకు కరెక్ట్గా ఉంటుందండి. అందుకే ఎందుకండి మన గురించి మనం ఎక్కువగా పరీక్షించుకోం, ఎక్కువ పక్కన వాళ్ళ గురించి పరీక్షిస్తూ ఉంటాం. పరీక్షించుకోమని దేవుడిని
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, అంటే ఈ వాక్యాన్ని నమ్ముతూ ఆ ప్రకారం బ్రతుకుతున్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని అన్నాడు. రొట్టె తీసుకునే ముందు మనల్ని మరి పరీక్షించుకుంటాం. రొట్టె ఎంతసేపు? ఒక 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత ఎవరిని పరీక్ష? రొట్టె తీసుకునేంత వరకు మన కోసం మనం పరీక్షించుకుంటాం. తర్వాత ఇతరుల కోసం పరీక్షిస్తూ ఉంటాం. దేవుని పిల్లలు వద్దండి, మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మన కోసమే ఆలోచించాలి. మనం బాగుపడాలి, మన పక్కన వాళ్ళు బాగుపడాలి. కానీ వాళ్ళు చెడిపోయి ఉండొచ్చు వాక్యం లేక, వాక్యం లేక మార్గం తప్పిండొచ్చు. మార్గాన్ని బోధించాల్సిన బాధ్యత మన మీద ఉందంటే మార్గంలో మనం ఉండాలి. ఏ మార్గంలో ఉండాలి? మన మార్గం కాదు, యేసుక్రీస్తు వారి మార్గం. యేసుక్రీస్తు వారి మార్గం అండి. యేసుక్రీస్తు వారి మార్గంలో ఉంటూ దేవుని పిల్లలు ఎంతోమందిని దేవుని వైపు నడిపించడానికి మనం సజీవులుగా ఉండాలి. సజీవులుగా ఉండాలంటే మనలో ఏముండాలి? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. మనం బ్రతకాలంటే వాక్యం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ బ్రతుకుంటాడు అన్నాడు. దేవుని వాళ్ళారా, మనం బ్రతుకుతూ ఉండాలి. మృతులుగా మారకూడదు, సజీవులుగా ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, పాటించాలి. మీరు బాగా వాక్యాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకునే సంఘం ఎక్కడైనా ఉందంటే మన ప్రకాశ్ నగర్ కడపలో. నేర్చుకోండి, తెలుసుకోండి, ఎంతోమందికి తెలియజేసి వాళ్ళందరినీ కాపాడండి. అంతా నరకానికి వెళ్ళిపోయేది. రోజుకి ఎంతమంది పుడతారో అంతమంది చచ్చిపోతారు కదా. కాకపోతే చచ్చిపోయాడు కొంచెం తక్కువ, పుట్టేవాడు కొంచెం ఎక్కువ. అందుకే కదా జనాభా లెక్కలు పెరుగుతున్నాయి. మరి మ్యాక్సిమం పుట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారో చచ్చిపోయేవాళ్ళు దగ్గర అంతమంది. అంటే 70% చచ్చిపోతే 100% పుడతాను. అంటే 70% చచ్చిపోయేవాళ్ళు అందరూ మ్యాక్సిమం ఎక్కడ పోతారు చెప్పండి? మ్యాక్సిమం ఎవరు పోతారో అందులో వేళ్ల మీద లెక్కించుకోవచ్చేమో. మ్యాక్సిమం అందరూ నరకానికి పోతారు. దేవుడు ఎంత బాధపడతాడో నరకానికి పోయే వాళ్ళ గురించి మీ అందరికి ఎప్పుడో చెప్పాను. మనమైతే సజీవులుగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ కొంతమందినైనా కాపాడుతూ రక్షించేదానికి మనం ఎలా ఉండాలంటే మృతులుగా కాదు, సజీవులుగా ఉండాలి. అందుకే ఈరోజు టైటిల్ ఏంటంటే దేవునికి కావలసింది సజీవుల మృతుల. దేవుని పిల్లరా, ఆలోచించండి. చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ, మీ అందరిని వేడుకుంటూ, మీ అందరికీ కృతజ్ఞతలు ప్రభుపేట తెలియజేసుకుంటూ, దేవుని పిల్లరా రొట్టె తీసుకున్నాం. అందరూ కూడా తలలు వంచి మనల్ని మనం పరీక్షించుకున్నాం.